ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మన దైవజనులు వాక్య సందేశాన్ని అందిస్తారు. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రార్థన. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, అత్యంత సింహాసనపై ఆసీనమైన దేవా, నీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. ఇట్టి సమయంలో మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు ప్రభు. నాయన ఇదిగో ప్రభువా, నీ దైవజనులు ప్రభువా, నాయన నిలువబడి చెబుచున్న వాక్యంలో మీరుండమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. నీ ఆత్మ చేత మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. విత్తబడుచున్న ప్రతి మాట కూడా ప్రభువా ప్రతి ఒక్క విశ్వాసులో నాటబడడానికి సహాయం చేయండి. వీక్షిస్తున్న అనేకులకు విశ్వాసంలో పెంపొందించడానికి నీ కృపను చూపించండి ప్రభువా. అనేక ఆత్మల రక్షణ సాధనగా ఉపయోగపడినట్లు సహాయం చేయండి. నీ సువార్త పరిచర్య నాయన అత్యధికమైన స్థాయిలో ఉండడానికి సహాయం చేయండి. నీ రెక్కల చాటును భద్రపరిచి ప్రభువా నీ దైవజనులు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన ప్రభువా ఏమి చెప్పబోచున్నారో మాకు తెలియదు కానీ నీ ఆత్మ చేత మాట్లాడించమని ప్రార్థిస్తున్నాను. సహాయము చేయండి తండ్రి. నీకు వేలాది వందనాలు, లెక్కలేనటువంటి స్తోత్రాలు. నీ వాక్యము బలము కలది ప్రభువా, నీ వాక్యము సత్యము కలది ప్రభువా. అటు వాక్యాన్ని ప్రతి ఒక్కరికి అందించమని, అనేకులు నీ రక్షణలోనికి నడిపించమని, నా యొక్క ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని మా త్వరలో రానయ్యన్న యేసు అతి పరిశుద్ధ నామ హృదయంతో అడిగి బ్రతిమలాడి పొందుకొనుచు నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మరొక్క మారు ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి 3వ వారముగా ఇటు రీతిగా మీ మధ్యకి రావడం చాలా సంతోషకరం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేక సమయంలో సువార్త టీవీ ప్రేక్షకులకు, ది పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ యూట్యూబ్ ఛానల్ విశ్వాసులకు, ప్రతి వారికి యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికి వందనాలు. అందరూ బాగున్నారు కదా? సంతోషకరం. ఈ విలువైన సమయంలో మరొక్క మారుగా ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. ఈరోజు మనము ధ్యానం చేసుకునే అంశము నూతన బలము. నూతన బలము అనే యొక్క మాటను మనం ధ్యానం చేసుకుందాము. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాము. కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వాళ్ళ రెక్కలు చాచి పైకెగుదురు. అలసట లేక పరిగెత్తుదురు, బడలిక లేక నడక సాగింతురు. ఈరోజు ఈ మూల మాటగా ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాము. ఎవరైతే ప్రభువును నమ్ముకుంటారో వారికి నూతనమైన బలాన్ని దేవుడు ఇస్తూ ఉంటారంట. మరి దేవుని యొక్క నూతన బలాన్ని పొందుకున్నప్పుడు వారు ఎలా ఎగురుతారంట? పక్షిరాజు రెక్కలు చాచి ఎగిరినట్టు వారు చక్కగా ఎదుర్కొంటారు. ఇక్కడ ఈరోజు మరి ఈ మూల మాట ద్వారా మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి అన్నిటినీ ఎదుర్కొనే బలం పొందాలి అంటే మనం ఏమి చేయాలి? మొదటి మాటలోను అన్నిటినీ మనము ఎదుర్కొనే బలం పొందాలంటే ఏమి చేయాలి అనే మాటలో మొట్టమొదటి మాట ఆయనకు దగ్గరగా జీవించాలి. మొదటి మాట ఏంటండి? ఆయనకు దగ్గరగా జీవించాలి. బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం చూద్దాము. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. చాలండి. ఇక్కడ బైబిల్ గ్రంథములో మనము అన్నిటినీ ఎదుర్కొనే బలం పొందాలంటే మనము ఏమి చేయాలి అనే మాటలో మొట్టమొదటిగా మనము ఆయనకు దగ్గరగా జీవించాలి. ఎవరికి దగ్గర జీవించాలి? దేవునికి దగ్గరగా జీవించాలి. అందుకే చెప్పాడు, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన వద్దనే ఉన్నవి. ఆయన దగ్గరగా జీవించడం అంటే ఆయన సన్నిధిలో మనం ఉండడమే. ఆయన దగ్గరగా జీవించడం అంటే మనమందరము కూడా దేవుని సంతోషాన్ని, బలమును పొందుకున్నట్లెక్క. మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం? ఎవరికి దగ్గరగా జీవిస్తున్నాం?
ప్రియులారా, మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మన అన్నిటి కూడా ఎదుర్కోవాలంటే దేవుని బలం మనకు చాలా అవసరం. దేవుని బలం లేకపోతే వేటిలో కూడా మన విజయాన్ని సాధించలేం. అందుకే మొదటి మాట ఏమి కావాలి? మనం ఆయన దగ్గరగా జీవించాలి. రెండవ మాట చూస్తున్నట్లయితే అన్నిటిని ఎదుర్కొనే బలం మనం పొందాలంటే మనం చేయవలసిన రెండవ కార్యం చూస్తున్నట్లయితే ఆయన కట్టడలను జాగ్రత్తగా పాటించాలి. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను మనం జాగ్రత్తగా పాటించాలి. చూద్దాం బైబిల్ గ్రంథములో మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం. యెహోవా ఇశ్రాయేలులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన యెడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ఎంత గొప్ప మాట! మనం భయపడకము, దిగులు పడకము, జడియకము. దేవుడు చెబుతున్న మాట అదే. మనం అన్నిటిని ఎదుర్కోవాలంటే మనం చేయవలసిన రెండవ కార్యము ఆయన కట్టడలు మనం జాగ్రత్తగా అనుసరించాలి. ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. మన అనేక సందర్భంలో దేవుని మాటల కన్నా లోక సంబంధమైన మాటలు ఎక్కువగా అనుసరిస్తుంటాం. లోక సంబంధమైన మాటలు అనుసరించడం వల్ల మనము ఆత్మీయ స్థితిలో దిగజారిపోతాము, కానీ దేవుని స్థితిలో మనము ఎదుగుదల ఉండదు. ఇక్కడ అందుకే చెప్పాడు, ఏమని మాట ఇక్కడ? నీవు జాగ్రత్త పడిన యెడల నీవు వృద్ధి చెందుతావు. మన జాగ్రత్త పడాలి. ఈ భయంకర స్థితిలో, ఎలాంటి పాప స్థితిలో మనం అందరూ కూడా పాపం వైపు వెళ్ళిపోకుండా మనం చాలా జాగ్రత్తగా పడాలి. మన జాగ్రత్త పడితే మనం వృద్ధి చెందుతామంట. ఎక్కడ వృద్ధి చెందుతాము? దేవునిలో వృద్ధి చెందుతాము. అందుకే మనం వృద్ధి చెందాలంటే, మనం ఫలించాలంటే, మన కుటుంబాలు ఆశీర్వించబడాలంటే మనం చేయవలసిందంట ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలు జాగ్రత్తగా మనము అనుసరించాలి. మూడవ చూస్తున్నట్లయితే అన్నిటిని ఎదుర్కొనే బలం పొందాలంటే మనం చేయవలసిన మూడవ కార్యం ఏమిటంట? భయపడక ఆయనను నమ్ముకుని జీవించాలి. ఎవరు నమ్ముకోవాలి? మనము దేవుని మాత్రం నమ్ముకోవాలి. భయపడొద్దు. మన అనేక సందర్భంలో దేవుని కంటే లోక మనుషులకు భయపడుతుంటాం, లోకాశలకు భయపడుతుంటాం. దేవుడు చెబుతున్న మాట, ధైర్యాన్ని ఇస్తున్నాం అందరికీ, భయపడొద్దు. అదే బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, దేవుడు నాకు రక్షకుడు, నేను అతను నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును, రక్షణమును కూడా ప్రసాదించును. గొప్ప మాట ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఈ విలువైన సమయంలో. భయపడకుండా మనము ఆయన నమ్ముకుని మనం జీవించగలిగితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు అంటే మనకి ఎదుర్కొనే శక్తిని ఇస్తూ ఉంటాడు. అందుకే చెప్పాడు కదా, దేవుడు నాకు రక్షకుడు. ఎవరు మనకు రక్షకుడు అండి? ఆయనే మనకు రక్షకుడు. రెండవది, నేను అతను నమ్మి భయమును విడనాడుదును. మనం ఎవరు నమ్మాలి? దేవుని నమ్మి మనం విడిచిపెట్టాలంట భయమును విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి, ఈ లోకాశను మనము విడిచిపెట్టాలి. ఈ లోకాశని, ఈ పాపను విడిచిపెట్టాలంటే మనలో ఉండవలసిందంట దైవ భయము. దేవుని భయం మనలో ఉండాలి. దేవుని బలము మనలో ఉన్నప్పుడంట ఆయన మనకి శక్తినిస్తాడు, బలమునిస్తాడు. మూడవది, రక్షణను కూడా మనకి ఇస్తుంటాడు. ఎటువంటి పాపక్రియలకు లోను కాకుండా మనం రక్షించబడే కృపనంట దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు ప్రియులారా. ఇక్కడ నాలుగవ మాట చూసుకుందాం. మనము అన్నిటిని ఎదుర్కొనే బలం పొందుకోవాలంటే మనం చేయవలసింది నాలుగవ మాట, మనము ఆయన ప్రజలుగా జీవించాలి. ఎవరు ప్రజలుగంట? దేవుని ప్రజలుగా మనము జీవించగలగాలి. చూద్దాం కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, ప్రభువు అతడు తన ప్రజలను తామర తంపరగా వృద్ధి చేసెను, వారిని తమ శత్రువుల కంటే బలవంతులనుగా చేసెను. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ ఈ లోకములు అన్నిటినీ ఎదుర్కోవాలంటే మనం పొందుకునే బలం అంట ఉండగలగాలంటే మనం ఆయన ప్రజలుగా జీవించాలి. ఈ లోక ప్రజలు కాదు, మనము దేవుని ప్రజలుగా జీవించాలి. మనందరూ దేవుని బిడ్డలం. అందుకంట కదా ఆయన అందరికీ ప్రభు, కొందరికి కాదు, ఆయన అందరికీ ప్రభు. మనమందరము ఆయన ప్రజలము. అందుకే మనం ఏంటంటే ఆయన ప్రజలుగా మనము జీవించాలి, ఆయన బిడ్డలుగా మనము జీవించాలి. అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడంట, అతడు తన ప్రజలను తామర తంపరగా వృద్ధి చేస్తాడంటే వారు ఏ చోటుకు వెళ్ళనంట దేవుడు విస్తరింప చేస్తూ ఉంటాడు. మనము ఆయన ప్రజలుగా జీవిస్తే మనం ఏ చోట్లో అడుగుపెట్టినా, ఏ స్థలాల్లో అడుగుపెట్టినా దేవుడు అంట మనల్ని ఒక వృద్ధిగా చేస్తాడంట, ఆశీర్వాదకరంగా చేస్తుంటాడు. అబ్రహాము సంతతిని కూడా ఏం చేస్తాడంట, వృద్ధి చేస్తాడు. మనము కూడా అబ్రాహాము వలె ఆయన మీద ఆధారపడితే, ఆయన ప్రజలలాగా జీవిస్తే దేవుడంట అబ్రహామును ఆశీర్వదించినట్లు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. కింద మాట, వారిని తమ శత్రువుల కంటే బలవంతులుగా చేస్తాడంట. ఎప్పుడండి? మనము దేవుని ప్రజలుగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడంట శత్రువుల కంటే బలవంతులుగా చేస్తాడండి. ఇక్కడ ఎంత గొప్ప మాట ఇక్కడ. శత్రులు అంగబలం కలిగి ఉండొచ్చు, ధన బలము కలిగి ఉండొచ్చు, అన్ని బలాలు ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పాడు కదా, మనం వారికంటే బలహీనులైనా కానీ మనం దేవుని ప్రజలుగా జీవిస్తే, మనం అందరూ ఆయన పక్షాన్ని ఉంటే శత్రువుల కంటే బలవంతుడిగా మనం చేస్తాడంట. మళ్ళీ ఆ స్థితిలో ఉండాలి మనం కోరుకుంటున్నామా? మనం ప్రతి వారు కోరుకుంటే మనము ఆయన ప్రజలుగా జీవించాలి. 5వ మాట చూద్దాం. అన్నిటిని ఎదుర్కొనే బలం పొందాలంటే మనం చేయవలసిన 5వ కార్యం చూస్తున్నట్లయితే ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచాలి. ఇక్కడ ఎవరి మీద? ఇక్కడ దేవుని మీద మనం పూర్తి విశ్వాసం ఉంచాలి. ఇక్కడ బైబిల్ గ్రంథం చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. ఏలన దేవుడు తన వాగ్దానము నెరవేర్చగలడని అతనికి దృఢమైన నమ్మకం ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు కదా ఇక్కడ, మనందరం కూడా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే మనం చేయవలసిన 5వ కార్యం, మనము ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచాలి. సగం కాదు, అసంపూర్ణము కాదు, సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం ఉంచాలి ఇక్కడ. అందుకే చెప్పాడు కదా, దేవుడు తన వాగ్దానము నెరవేర్చగలడని అతనికి దృఢమైన నమ్మకము ఉండేను. ఇప్పుడు ఇంత పౌలు గారు చెప్తున్న మాట ఇక్కడ, ఆయనకి నమ్మకం కలిగి ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఖచ్చితంగా కార్యములు చేస్తాడని విశ్వాసం, నమ్మకం ఆయనలో ఉంది. ఈరోజు మనలో కూడా ఉండాలి. ఇక్కడ నా పక్షాన దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, నా పక్షాన నేను అడిగింది ప్రతిది ఇస్తాడు అని విశ్వాసం, నమ్మకం మనలో ఉంటే, నమ్మకంగా మనం పరిపూర్ణంగా వారి మీద మనం దేవుని జీవించగలిగితే, ఆధారపడితే ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుడంట మరి ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తూ ఉంటాడు. ప్రియులారా, అందుకే ఈ 5 మాటలు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు మనల్ని బలవంతుడిగా చేస్తూ ఉంటాడు. 2వ మాట, మనం బలము కోల్పోవడానికి కారణం ఏమిటి? ఇప్పుడు బలం పొందుకోవడానికి వాక్యాలు తెలుసుకున్నాం. ఈరోజు కొన్ని సందర్భంలో బలము కోల్పోవడానికి కారణాలు ఉంటాయి. ఇక్కడ ఏమిటి కారణం చూస్తున్నట్లయితే, మొట్టమొదటిది పాపమునకు బానిస అవ్వడం ద్వారా. ఎక్కడండి? మనం ఎప్పుడైతే పాపమునకు బానిస అయిపోతుంటామో ఖచ్చితంగా బలాన్ని కోల్పోతుంటాం. దేవుని మీద ఆధారపడితే, దేని మీద అచంచల విశ్వాసం కలిగి ఉంటే, నమ్మకాన్ని కలిగి ఉంటే, ఆయన ప్రజలుగా జీవిస్తే, ఆయన దగ్గరగా జీవిస్తే, ఆయన నమ్ముకుని జీవిస్తే దేవుడు అంటే బలమనిస్తాడంట. ఎలాంటి పరిస్థితులున్నా ఎదుర్కొని బలమిస్తాడంట. 2వది, బలము కోల్పోవడానికి కారణం ఏమిటంటే, మొట్టమొదటి పాపమునకు బానిస. ఎవరైతే పాపమునకు బానిస అయిపోతుంటారో, ఎవరైతే పాపమునకు దాసోహం అయిపోతుంటారో అలాంటి వారంట పొందుకున్న బలమునంట పోగొట్టుకుంటారు. ఇక్కడ చూద్దాం బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఆమె సంసోనును లాలించి తన వడిలో నిద్రబుచ్చి అతని తల జడలను 7 కత్తెరలు వేయించెను. వెంటనే అతని బలము ఉడికిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా,
సంసోను దేవుని నూతన బలాన్ని పొందుకున్నాడు. కానీ ఆ బలాన్ని ఒక స్త్రీ వల్ల కోల్పోయాడు, పాపం వల్ల కోల్పోయాడు. దేవుని అపారమైన శక్తిని పొందుకున్న సంసోను ఎప్పుడైతే పాపము లోనయ్యాడో, ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయినాడో, వెంటనే పొందుకున్న శక్తిని కోల్పోయాడు. అందుకే మాట, ఆమె సంసోనును లాలించి తన ఒడిలో నిద్రపుచ్చి తన తల జడలను 7 కత్తులు వేయించను. వెంటనే అతని బలం అంటే ఏమైపోయిందంట, ఉడిగిపోయిందంట, శక్తి కోల్పోయింది. ఆమె ఏం చేస్తుందంటే లాలించింది అనగా ఆ రహస్యం, ఆ యొక్క సంసోను నుండి బలము నుండి రహస్యాన్ని అనేక సందర్భములుగా కనుక్కోవడానికి ప్రయత్నం చేసింది. ఏనాడు లొంగిపోని సంసోను చివరిగా ఆమె వలలో, ఆమె ఎవరిక, డెలీలియా, ఆ డెలీలియా వలలో పడి ఏం చేస్తాడంట, తన బలమును చెప్పాడు. వెంటనే శక్తిని కోల్పోయాడు, పాపము ద్వారా బలాన్ని కోల్పోయాడు. రెండవది, బలం కోల్పోవడానికి రెండవ ప్రధానమైన కారణం భక్తిహీనులుగా జీవించడం ద్వారా. భక్తిని పొందుకోవలసిన మనము, భక్తిగా జీవించవలసిన మనము అనేక సందర్భంలో భక్తిహీనత వచ్చేస్తుంది. ఇక్కడ భక్తి లోపించడం, దేవుని భయం లేకపోవడం వలన వెంటనే మనం చేస్తాం, బలాన్ని కోల్పోతున్నాం. బైబిల్ గ్రంథం చూద్దాం. యోబు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. దుష్టుని దీపము ఆరిపోవును, దానిని మరలా ముట్టింప సాధ్యము కాదు. ఎవరి దీపం అంటే ఇక్కడ? దుష్టుని అనగా అపవాది, అనగా పాపము చేసేవాడు, అనగా పాపమునకు దాసోహమైపోయిన వాడి దీపం అంట ఆరిపోతుందంట. ఇక్కడ దానిని మరలా ముట్టింప సాధ్యము కాదంట. ఒక్కసారి పాపంలో పడిన తర్వాత మరలా పాపము రొచ్చులోంచి కోలుకోవడం చాలా కష్టం. దేవుడిచ్చిన శక్తిని కోల్పోయిన తర్వాత, దేవునిచ్చే బలాన్ని కోల్పోయిన తర్వాత మరలా సంపాదించుకోవడం కష్టం. పిల్లలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఈ విలువైన సమయంలో. ఇక్కడ భక్తిహీనలు జీవించడం వల్ల, భక్తిహీనత ఎప్పుడైతే లోపించిందో అప్పుడే ఏమవుదంట, బలమును కోల్పోయారు. ఈ రోజుల్లో మనము దుష్టులుగా, పాపులుగా, భక్తిహీనులుగా జీవించడానికి వీలు లేదు. అనేక సందర్భములు దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం, దేవుని యొక్క వాక్యాలు వింటున్నాం, ప్రార్థన జీవితాలు కలిగి ఉంటున్నాం, ప్రార్థన అనుభవాల్ని పొందుకుంటున్నాం. మనలో భక్తి పెరగాలి కానీ భక్తి లోపించకూడదు. ఇక్కడ కారణం భక్తిహీనత లోపించడం వల్ల మన బలాన్ని కోల్పోతున్నాం. మూడవ కారణం దోషములు చేయడం ద్వారా. దోషం అనగా తప్పిదాలు, పదే తప్పిదాలు చేయడం ద్వారా మన బలము కూడా కోల్పోదానికి కారణమవుతుంది. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. నేను దుఃఖముతో బ్రతికి ఈడ్చుచున్నాను, నిట్టూర్పులతోనే ఆపదల వలన నేను సత్తువను కోల్పోతిని, నా ఎముకలు కూడా పట్టుత్వమును కోల్పోయినవి. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తారు ఇక్కడ, నేను దుఃఖముతో బ్రతుకు ఈడ్చుచున్నాను, నిట్టూర్పులతోనే నా ఏండ్లు సాగిపోవచ్చునవి, ఆపదల వలన నేను సత్తువను కోల్పోతుని, నా ఎముకలు కూడా పట్టుత్వమును కోల్పోయిన. కారణం ఏమిటి? దోషములు చేయడం వల్ల, పదే దోషములు చేయడం వల్ల, తప్పిదాలు చేయడం ఏమవుతుందంట, మన శరీరం కోల్పోతున్నాం, శక్తిని కోల్పోతున్నాం. ఎముకల కంట బలం పొందుకోవాల్సిన ఎముకలు సత్తువ కోల్పోతుంది, పట్టుత్వాన్ని కోల్పోతుంది ఇక్కడ. కాబట్టి మన బ్రతుకు దినములను ఎలా ఉంటాయంట, దుఃఖముతో ఉంటాయండి. ఇక్కడ మన బ్రతుకు దినములను కూడా బాధాకరముగానే ఉంటాయి. ఇక్కడ మన సంవత్సరాలను కూడా బాధలతోనూ దుఃఖాలతో వెళ్ళిపోతుందండి. ఇక్కడ మన బ్రతుకు దినములను కూడా దేవుని వాక్కుతోనూ శక్తిని సంపాదించుకోవాలి, నూతన బలాన్ని మనము అనుభవించాలి పిల్లలారు ఇక్కడ. అందుకే మనం బలం కోల్పోవడానికి మూడవ కారణము దోషములు చేయటం ద్వారా. నాలుగవది, బలము కోల్పోవడానికి ప్రధానమైన నాలుగవ కారణము ప్రభువుకి వ్యతిరేకముగా పాపము చేయడం ద్వారా. అనేక సందర్భంలో మనకు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం. దేవుని లక్ష్యము చేయకుండా, దేవుని లెక్క పెట్టుకోకుండా, దేవుడంటే భయము లేకుండా అనేక సందర్భాలు జీవిస్తున్నాం. చూద్దాం బైబిల్ గ్రంథంలో 38వ కీర్తన 10వ వచనం. కీర్తనల గ్రంథము 38:10. నా గుండె దడదడ కొట్టుకొనుచున్నది, నేను సత్తువును కోల్పోతుని, నా కన్నులలోని కాంతి కూడా అంతరించినది. ఎంత గొప్ప మాట పిల్లారు ఇక్కడ.
ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తుంటామో మనకేం కొట్టుకుంటుందంట? గుండె దడదడ. ఏదైనా మనం తప్పు చేస్తామనుకోండి, మన గుండె ఎలా ఉంటుంది? చాలా భయంతో ఉంటుంది, గుండె కొట్టుకుంటుంది ఇక్కడ. అదే మనము మంచి కార్యం చేస్తే ఖచ్చితంగా మనం ధైర్యంగా ఉంటామండి. ఇక్కడ పాపం వల్ల గుండె అవుతుందంట, దడదడ కొట్టుకుంటుందంట. పాపము చేయడం వల్ల గుండె దడదడ కొట్టుకోవడం వల్ల ఏం కోల్పోతున్నాం? మన సత్తు, మన శక్తి కూడా ఏమవుతుందంటే కోల్పోతాం. అనేక సందర్భంలో అనేక మంది ఆత్మీయులు కూడా పాపము చేసి శక్తిని కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు నీవు ఎవరు కూడా పాపమునకు దాసోహం కాకోకుండా, ప్రభువుకు వ్యతిరేకంగా మన ఎట్టి పరిస్థితులు పాపము చేయకోకుండా దేవుని వాక్యానంట అడ్డు పెట్టుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా మన పాపము చేస్తే మన కన్నులో ఉన్న కాంతి కూడా తరిగిపోతుంది. దేవుని దర్శన వెలుగును బాను చూడలేం. కారణం దేవునికి వ్యతిరేకంగా పాపము చేయడం ద్వారా. ఐదవది, బలము కోల్పోవడానికి ప్రధానమైన 5వ కారణము జార స్త్రీ మార్గములో నడవడం ద్వారా. వ్యభిచారము చేసే స్త్రీ యొక్క మార్గములో నడిచినప్పుడు ఖచ్చితంగా మనం బలాన్నే కోల్పోతుందాం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం, వ్యభిచారికి సాధ్యమైనంత దూరమున ఉందుము, ఆమె ఇంటి గుమ్మము చెంతకు కూడా పోవలదు. ఈ ఆజ్ఞను మీరదనేని నీ గౌరవమును కోల్పోయేదవు, క్రూరులకు చిక్కి అకాల మృత్యువాత పడేదవు. దేవునామకు మహిమ కలుగును గాక. పిల్లలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఎవరికి దూరంగా ఉండాలంటండి? సాధ్యమైనంత వరకు కూడా వ్యభిచారికి, జార స్త్రీకి మనం ఎప్పుడు కూడా దూరముగా ఉండాలి. 2వ శ్రేష్టమైన మాట, ఆమె ఇంటి గుమ్మము చెంత కూడా పోకూడదండి. ఇక్కడ పోతే ఏమవుద్దంట? బలం పోద్దంతే. ఒక్కసారి దేవుడి బలాన్ని పోతే మరలా దేవుని బలాన్ని సంపాదించుకోవడం కష్టం. సంసోను దేవుని బలాన్ని పొందుకున్నాడు, పాపము చేసి దేవునికి శక్తిని కోల్పోయాడు. మరొక సందర్భంలో రిక్వెస్ట్ చేస్తాడు, ఇక్కడ బ్రతిమలాడుకున్నాడు. ఇక్కడ మొట్టమొదటి దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ పోగొట్టుకున్న తర్వాత మన పరిస్థితి ఎలా ఉండదండి? మరల ఏం చేయాలంటే బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది ఇక్కడ. కాబట్టి పిల్లలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ బలము కోల్పోవడానికి ప్రధానమైన కారణము ఏమిటంట? పాపము. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని మన అన్నిటిని ఎదుర్కొనే బలం పొందాలంటే మనం ఏమి చేయాలో 5 మాటలు తెలుసుకున్నాము. బలం పోవడానికి ప్రధానమైన కారకాలు ఏంటో 5 విషయాలని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి పిల్లారా, విన్న వాక్యాన్ని బట్టి ప్రతివారు కూడా మీ హృదయాలని మరి సిద్ధపాటు చేసుకుని ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ యొక్క 3వ వారంలో కూడా దేవుడు మీ అందరికీ ఒక నూతనమైన శక్తిని, బలమును, ఆయురారోగ్యం ఇవ్వాలని దేవుని సేవకునిగా ఆశపడుతూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రత్యేక సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందు ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన మరి సహోదరుడు పొగిరి శ్రేణు, వారి యొక్క సతీమణి మాధవి, ఇరువురు దంపతులు కూడా ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ని మరి స్పాన్సర్ చేయడం జరిగింది. ప్రత్యేక సమయంలో వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన సహాయం మనందరూ కూడా అడుగుతున్నారు. వివాహమయ్యి చాలా సంవత్సరాలు అయింది, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు. దేవుడు వారికి చక్కని గర్భఫలం అందించాలని, ఈ సువార్త ద్వారా అనేక మందికి దేవుని యొక్క వాక్యం వెళ్ళి బలపడాలని వీరికి ఆశ. కాబట్టి ఈ యొక్క టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్న సహోదరులు రాచూరు గ్రామం నుంచి పొగిరి శ్రీను, మాధవి గారికి నా తరపున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రత్యేక సమయంలో వీరి గురించి కూడా విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవ, ఈ విలువైన శ్రేష్టమైన సమయంలో కొన్ని నిమిషాలు ప్రభువా దేవుని సేవకునిగా ఈ స్థలాల్లో మమ్మల్ని నిలువబెట్టుకొని కొన్ని నిమిషాలు నీ వాక్య సందేశాన్ని అందించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ ప్రోగ్రాం ద్వారా, సువార్త ఛానల్ ద్వారా, ది పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి నీ యొక్క సువార్తను అందించడానికి ముందుకొచ్చిన మా సహోదరులు పొగిరి శ్రేణు, తన యొక్క సతీమణి మాధవి గారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి. ప్రత్యేక సమయంలో మరి చక్కగా మరి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారి కుటుంబానికి అనేక మంది ప్రార్థన ద్వారా, దేవుని సేవకులుగా మేము చేస్తున్న ప్రార్థన ద్వారా ఫలింపచేసి రానున్న రోజుల్లో నీ సన్నిధిలో వారిని సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తూ వారి ద్వారా అనేక మంది బలపడాలని ఆశ కలిగి ఉన్నారు తండ్రి.
ఈ యొక్క వాక్యాన్ని ప్రతి బిడలో కూడా వీరి కుటుంబం కోసం ప్రార్థించే ధన్యతను అందింపచేసి ఈ వాక్యము ద్వారా అనేక మందిని బలపరిచి దీవెనకరంగా మార్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.